నావల్ రవికాంత్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆయనొక ఫేమస్ బిజినెస్ వ్యాపారవేత్త, ఇంకా ఇన్వెస్టర్ కూడా. అయితే అదృష్టం మీద ఆధారపడకుండా సంపదని ఎలా సృష్టించుకోవాలి అనే దానిమీద ఆయన చెప్పిన కొన్ని ఆలోచనలు చాలా పాపులర్ అయ్యాయి. ఈరోజు ఆయన చెప్పిన సూత్రాలలోని సారాంశాన్ని మనం చూద్దాం. మనలో చాలామంది అనుకుంటారు, డబ్బు, సంపద అంతా లక్ మీద ఆధారపడి ఉంటుందని కదా. మరి ఒకవేళ అది నిజం కాకపోతే ఏంటి పరిస్థితి? ధనవంతులు కావడం అనేది అదృష్టం మీద కాకుండా ఒక పద్ధతి ప్రకారం జరిగితే ఎలా ఉంటుంది? ఇక్కడే నావల్ చెప్పే అసలు విషయం ఉంది. సంపదను సృష్టించడం అనేది ఒక నైపుణ్యం, ఒక స్కిల్ అన్నమాట. అంటే మనం మ్యూజిక్ నేర్చుకున్నట్టు, స్పోర్ట్స్ ఆడినట్టు దీన్ని కూడా మనం నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేసి ఇంకా బెటర్ అవ్వచ్చు. సో మొదటి పాయింట్ ఏంటంటే సంపదని ఒక స్కిల్గా చూడాలి. ఇది ఎవరైనా నేర్చుకొని డెవలప్ చేసుకోగల సామర్థ్యం అనే ఆలోచనతోనే ఇదంతా మొదలవుతుంది. అంటే ధనవంతులు కావడమంటే రోజుకి 12 గంటలు కష్టపడి పనిచేయడం కాదు. అసలు విషయమేంటంటే ఏం చెయ్యాలో, ఎవరితో కలిసి చెయ్యాలో, ఇంకా ఎప్పుడు చెయ్యాలో తెలుసుకోవడం. అంటే ఇది హార్డ్ వర్క్ గురించి కాదు, స్మార్ట్ వర్క్ అంటే సరైన అవగాహన గురించి. సరే, ఇక రెండో విషయానికి వస్తే సంపదను వెతకాలి, హోదాను కాదు. ఇక్కడ నావల్ ఒక చాలా ముఖ్యమైన తేడాని చూపిస్తారు. మనం జీవితంలో ఎలాంటి ఆట ఆడుతున్నామనేది చాలా ముఖ్యమంటారు. చూడండి, సంపద, హోదా రెండూ వేరువేరు. సంపద అంటే ఏంటి? మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనకోసం డబ్బు సంపాదించి పెట్టే ఆస్తులు. దీని అసలు లక్ష్యమేంటంటే ఆర్థిక స్వేచ్ఛ. మరి హోదా, అది సొసైటీలో మనకున్న ర్యాంక్ లాంటిది. ఇది ఒక జీరో సమ్ గేమ్. అంటే ఒకరు గెలవాలంటే ఇంకొకరు ఖచ్చితంగా ఓడిపోవాలి. అందుకే నావల్ ఏమంటారంటే హోదా కోసం ఆడేవాళ్లని అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించే వాళ్ల మీద అటాక్ చేసి హోదా సంపాదించుకుంటారు. ఓకే, బావుంది. మరి ఈ సంపద సృష్టి యంత్రం, ఈ వెల్త్ క్రియేషన్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది? దానిలో ఉన్న ముఖ్యమైన భాగాలేంటి? ఇప్పుడు చూద్దాం. మొదటిది స్పెసిఫిక్ నాలెడ్జ్, అంటే ప్రత్యేక జ్ఞానం. ఇది మనకి స్కూల్లోనూ కాలేజ్లోనూ నేర్పించేది కాదు. ఇది మన సహజమైన ఆసక్తి, మన ప్యాషన్ని ఫాలో అవడం వల్ల మనకే సొంతంగా వస్తుంది. దీన్ని ఎవ్వరూ అంత ఈజీగా కాపీ కొట్టలేరన్నమాట. ఇక రెండోది జవాబుదారీతనం. సింపుల్గా చెప్పాలంటే రిస్క్ తీసుకోవడం, అది కూడా మన సొంత పేరు మీద. మనం తీసుకున్న నిర్ణయాలకు, వాటి ఫలితాలకు బాధ్యత వహించినప్పుడు సమాజం మనల్ని నమ్ముతుంది, మనకి ఇంకా ఎక్కువ బాధ్యతలు, అవకాశాలు ఇస్తుంది. ఇక మూడవది చాలా పవర్ఫుల్ అయినది పరపతి లేదా లీవరేజ్. ఇది మనం చేసే పనిని చాలా రెట్లు పెంచే ఒక సాధనమన్నమాట. మన జడ్జ్మెంట్కి ఇది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ లాంటిది. సో ఈ మూడింటిని కలిపితే ఒక పవర్ఫుల్ వెల్త్ క్రియేషన్ ఇంజిన్ తయారవుతుంది. మొదట ప్రత్యేక జ్ఞానంతో సిద్ధమవ్వాలి, తర్వాత జవాబుదారీతనాన్ని తీసుకోవాలి, ఆ తర్వాత దానికి లీవరేజ్ని అప్లై చెయ్యాలి. అప్పుడొచ్చే రిజల్ట్స్ మామూలుగా ఉండవు. లీవరేజ్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఆర్కిమిడిస్ చెప్పిన ఒక మాట ఉంది. నాకు నిలబడటానికి ఒక చోటు, ఇంకా కావాల్సినంత పొడుగున్న ఒక మీటకోలు ఇవ్వండి, నేనీ భూమినే కదిలిస్తాను అని. లీవరేజ్ పవర్ అంటే అదన్నమాట. లీవరేజ్లో 3 రకాలున్నాయి. ఒకటి మూలధనం, అంటే డబ్బు. 2 శ్రమ, అంటే మనకోసం పనిచేసే వాళ్ళు. ఇక మూడోది ఈ రోజుల్లో అందరికీ అందుబాటులో ఉన్నది, చాలా పవర్ఫుల్ అయినది, కోడ్ మరియు మీడియా. వీటిని పర్మిషన్లెస్ లీవరేజ్ అంటారు. ఎందుకంటే వీటిని వాడుకోవడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ఎవరైనా సరే ఒక ల్యాప్టాప్తో సాఫ్ట్వేర్ రాయొచ్చు, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, దాన్ని ప్రపంచమంతా స్కేల్ చేయొచ్చు. సరే, ఈ ఇంజన్ని తయారు చేశాం, కానీ దీన్ని నిలకడగా నడపాలంటే ఏం కావాలి? ఇక్కడే 4వ పాయింట్ వస్తుంది: దీర్ఘకాలిక ఆటలాడాలి. నావలేమంటారంటే జీవితంలో వచ్చే గొప్ప ప్రతిఫలాలు, అవి సంపదైనా, సంబంధాలైనా, జ్ఞానమైనా, అన్నీ చక్రవడ్డీ నుంచే వస్తాయి. అంటే అద్భుతమైన ఫలితాలు ఒకే రాత్రిలో రావు. అవి కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాంటివి. రోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కొన్నేళ్ల తర్వాత భారీ ఫలితాలనిస్తాయి. మరి దీనికి కావాల్సిందేంటి? సింపుల్: ఓపిక. ఆ కాంపౌండింగ్ మ్యాజిక్ జరగడానికి మనం టైం ఇవ్వాలి, ఆ క్రమశిక్షణ ఉండాలి. చూడండి, ఈ గెట్ రిచ్ క్విక్ స్కీమ్లని నమ్మొద్దు. ఎవరైనా త్వరగా ధనవంతులవ్వండి అని చెప్తున్నారంటే దాని అర్థం వాళ్లు మనల్ని వాడుకొని ధనవంతులవుతున్నారని.
నిజమైన సంపదకు ఎప్పుడూ సమయం పడుతుంది. సరే, ఇంత కష్టపడి సంపద సృష్టించడం ఎందుకు? అసలు లక్ష్యమేంటి? నావల్ ప్రకారం అసలైన బహుమతి డబ్బు కాదు. మరి ఏంటది? పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ అనగానే మనకేం గుర్తొస్తోంది? బహుశా 60 ఏళ్ల వయసు కదా? కాని అసలు రిటైర్మెంట్ అంటే అది కాకపోతే? నవల్ చెప్పిన ఈ మాట చాలా లోతైనది. రిటైర్మెంట్ అనేది ఒక వయస్సు కాదు, అదొక మానసిక స్థితి. భవిష్యత్ గురించి ఆందోళన పడకుండా వర్తమానంలో జీవించడమే అసలైన రిటైర్మెంట్. సో అసలు పాయింట్ ఏంటంటే, లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు, డబ్బుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకొని మన సమయం మీద మనకు పూర్తి కంట్రోల్ తెచ్చుకోవడం, స్వేచ్ఛగా బ్రతకడం, అదే అసలైన గెలుపు. చివరగా నావల్ చెప్పిన ఈ మాటతో ముగిద్దాం. మీరు నిజంగా ధనవంతులైనప్పుడు మీరు మొదట వెతికింది ఇది కాదని గ్రహిస్తారు. కాని ఆ విషయం గురించి మరో రోజు మాట్లాడుకుందాం. బహుశా మనం వెతుకుతున్నది డబ్బుని కాదేమో, దాని ద్వారా వచ్చే స్వేచ్ఛ, ప్రశాంతత, సంతృప్తియేమో. ఈ ప్రశ్నతో సంపద అంటే ఏంటి, మన జీవిత లక్ష్యాలేంటి అని మనం లోతుగా ఆలోచించుకోవాలి.